నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే ఎన్టీఆర్ స్టార్ట్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ వెహికల్ ఇన్స్పెక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో వితౌట్ ఆర్సీ కావచ్చు, లేకపోతే ఏవైతే బ్లాక్ ఫిల్మ్స్ ఏవైతే కార్లకు ఉంటా ఉన్నాయో వాటికి చలన్స్ అయితే వేస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. పోలీస్ అధికారులు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో ఏదైతే భద్రత వైఫల్యం అనేది జరుగుతుంది కాబట్టి ఏవైతే చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, కార్లో కిడ్నాపింగ్ కావచ్చు, లేకపోతే చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ బ్లాక్ ఫిలిమ్స్ని తొలగించే విధంగా చేస్తున్నామని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో పోలీస్ అధికారులు దాదాపు ఒక 10 నుంచి 15 మంది పోలీస్ అధికారులు, ఇద్దరు సిఐలతో ఒక ఇద్దరు ఎస్ఐలతోనైతే ఇదంతా కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇక్కడ స్థానికంగా మనతో సిఐ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్స్ని నార్మల్గా ఏవైతే బ్లాక్ ఫిలిమ్స్ అనేది ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. సో రూల్స్కి విరుద్ధంగా ఎవరైనా పాల్పడినా కూడా వాళ్ళకి చలన్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. ఏవైతే బ్లాక్ ఫిలిమ్స్ ఉన్నాయో వాటిని చించేసి పడేస్తున్న పరిస్థితి ఉంది. ఎస్ సార్, మీరు చెప్పుర్రి, ఇక్కడ దాదాపు ప్రతిరోజు కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. సో డీటెయిల్ ఎవరు చెప్తారు? సిఏ గారు చెప్తారా? సిఏ గారేనా? ఇక్కడ ఎవరైతే ఐఆర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మాట్లాడడానికి ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ సిఏ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సార్ నమస్తే సార్. సో ఏవైతే చాలామందిని అప్రమత్తం చేస్తూ ఉన్నారు, జిల్లాలో బండ్లు తిరగాలంటే ఏవైతే కార్లు తీసుకొని బయటకు రావాలన్నా కూడా జంకుతున్నారు. సో బ్లాక్ ఫిలిం పెడితే ఎలాంటి శిక్షలు వేస్తూ ఉన్నారు? అంటే నార్మల్గా కేసెస్ ఏమైనా నమోదు చేస్తూ ఉన్నారా? ఫైన్స్ ఎట్లా ఉన్నాయి? యాక్చువల్లీ బ్లాక్ ఫిలిం అనేది సెంట్రల్ ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే సైడ్స్కు ఏవైతే డోర్స్కు ఉన్నాయో డోర్స్కు 50% ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అలాగే ఫ్రంట్ మిర్రర్ కానీ బ్యాక్ మిర్రర్ కానీ 70% ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మరి ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించినారో వాళ్ళు కొందరు ఏమంటారు, సార్ మేము 50% కంటే తక్కువ ఉన్నదని చెప్పేసి మాతో వాదిస్తే ఇమ్మీడియట్లీ మేము ఏంటంటే VLT విజువల్ లైట్ ట్రాన్స్మిషన్ అనే మిషన్ ద్వారా, అది అమెరికా మేడ్ మిషన్, అది మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. దాంతో మనం పరీక్షించి అది ఒకవేళ 50% కంటే తక్కువ ఉన్నదనుకో మేము వదిలేయడం జరుగుతుంది. అదే విధంగా వెనుక బ్యాక్ సైడ్ కూడా 70% కంటే ఎక్కువ ఉన్నదనుకో ట్రాన్స్మిషన్ అప్పుడు వదిలేస్తున్నాం. దీంట్లో మెయిన్గా ఈ బ్లాక్ ఫిలిమ్స్ని వాడడం వల్ల ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి? నార్మల్గా మనం మాట్లాడుకుంటే కిడ్నాపింగ్ కావచ్చు, చాలా రకాలైనటువంటి స్మగ్లింగ్లు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంత వింటూ ఉంటాం. సో నిజామాబాద్ జిల్లా ప్రజలకు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? నిజంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అన్నీ అంటే సమాజంలో ఏం జరుగుతున్నాయో అసాంఘిక కార్యకలాపాలను అది దృష్టిలో పెట్టుకునే ఇచ్చింది. మీరు చెప్పినట్టు ఏదైతే ఉన్నదో కిడ్నాప్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, మత్తు పదార్థాల రవాణా కానీ, ఇంకేదన్నా ఎవరు లోపల ఎవరు ఉన్నారనే విషయం, అంటే ఎవరన్నా దొంగలు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఆ చేయలేకపోవడం వల్ల ఏంటంటే మనము అక్కడ ఉండి కూడా మనం ముందు వెళ్తున్నా కానీ వాళ్ళని ఐడెంటిఫై చేయడం డ్యూ టు మనం బ్లాక్ ఫిలిం. కాబట్టి మనకు సుప్రీంకోర్టు క్లియర్గా మనకు గైడ్లైన్స్ ఇచ్చింది ఏంటంటే ఎవరు కూడా బ్లాక్ ఫిలిం, దాన్ని టింట్ అంటారు, ఆ టింట్ వాడద్దని ఆ ఉత్తర్వులు ఇచ్చిన ఆ ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. దీంట్లో ఎవరైతే నిబంధనలను ఉల్లంఘించి మరి ఈ బ్లాక్ ఫిలిమ్స్ వేసుకుంటా ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఫైన్స్ వేస్తూ ఉన్నారు? ఎంత ఫైనింగ్ అనేది ఉంది? చాలామంది ఏంటంటే ఎండాకాలం ఉన్న సార్ మేము ఏసీ తక్కువ వాడుకోవడం ఉద్దేశంతో టింటు పెడుతున్నాం అంటారు. కొందరికి నిజంగా వాస్తవానికి కూడా అవగాహన లేకుండా వాళ్ళు బ్లాక్ ఫిలిం వాడుతున్నారు. వాళ్ళను ప్రాపర్గా పక్కకు ఆపి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయండి, మీరు ఇట్లా చేయొద్దు, ఇట్లా బ్లాక్ టింటు యూజ్ చేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటంటే మాకు సహకరించాలంటే, సార్ మాకు తెలియకుండా చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళ సమక్షంలోనే మేము ఒక ఈ చలాన్ విధించడం జరుగుతుంది. 700 రూపీస్ ఫైన్ ఉంటుంది. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళతోటే మేము బ్లాక్ ఫిలిం తీయించిన తర్వాత అది ప్రాపర్గా అది పే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయొద్దని చెప్పి పంపిస్తున్నాం. ఒకవేళ బ్లాక్ ఫిలిం వేసుకొని పంపించిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ చేసినారు అనుకో ఇమ్మీడియట్లీ మళ్ళీ ఒక ఈ చలాన్ జనరేట్ చేసి తదుపరి మళ్ళీ డెటరెన్స్ యాక్షన్ కోసం మళ్ళీ ఆర్టీఓకు పంపించడం జరుగుతుంది. సార్ దీంట్లో ఈ బ్లాక్ ఫిలిం అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది విఐపి వెహికల్స్. సో విఐపి వెహికల్స్కి కూడా అది అలౌడా లేకపోతే నాట్ అలౌడా అనే దాని గురించి కూడా చాలామంది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అది విఐపి కానీ ఏ వెహికల్ అయినా కానీ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అది బ్లాక్ ఫిలిం వాడాలి. ఒకవేళ బ్లాక్ ఫిలిం వాడాలనుకుంటే నియమ నిబంధనలు ఉంటాయి. 50% కంటే తక్కువ, సైడ్గా అయితే 50% కంటే ఎక్కువ ట్రాన్స్మిషన్ ఉండాలి. అదేవిధంగా బెండ్ అండ్ బ్యాక్ 70% కంటే ఎక్కువ ట్రాన్స్మిషన్ ఉంటే తప్పనిసరిగా వాడచ్చు. దాంతోపాటు ఇక్కడ మీరు వివిధ రకాలైనటువంటి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. సో వెహికల్స్లో చాలామంది ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో రీల్సే కావచ్చు, దాంతోపాటు యూట్యూబ్లో షార్ట్సే కావచ్చు, వెహికల్స్లలో సైరన్ పెట్టుకొని మరి ఇట్లాంటి వీడియోలు చిత్రీకరిస్తూ ఉన్నారు. వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది సార్? తప్పకుండా
మీరు చెప్పినట్టు ఎవరైతే అనాథరైజ్డ్ పర్సన్స్ సైరన్ యూజ్ చేసిండనుకో, ఎవరైతే కామన్ పబ్లిక్ సైరన్ అంటే ఎవరైతే అలౌట్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే సైరన్ ఉంటుంది. అదర్వైజ్ సెక్షన్ 182 క్లాస్ 2 ప్రకారము అతని మీద ఈ చలాన్ విధించడం జరుగుతుంది. తదుపరి ఈ యాక్షన్ కోసం ఏంటంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్కి కూడా మేము ఈ వెహికల్ను సీజ్ చేసి పంపించడం జరుగుతుంది. అది కేవలం ఎవరైతే కేటాయించిన వ్యక్తులు ఉంటారో సైరన్ యూజ్ చేసే వ్యక్తులు అంటే పొలిటీషియన్స్ కానీ విఐపీలు ఉంటారో వాళ్ళకు మాత్రమే అలౌడ్ ఉండేది. అదర్వైజ్ వాళ్ళు కాకుండా వేరే అనాథరైజ్డ్ పర్సన్ వాడితే ఖచ్చితంగా అనాథరైజ్డ్ పర్సన్ యూజింగ్ సైరన్ అని చెప్పేసి ఒకటి ఎంవి యాక్ట్ 182 క్లాస్ సెక్షన్ 2 అని ఉంటుంది. దాని ప్రకారం ఫైన్ విధించడం జరుగుతుంది. దాంతోపాటు ఏవైతే కొన్ని లైటింగ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్కాట్కి ఏవైతే ఉంటాయో పెట్రోల్ వెహికల్స్కి మనకి లైటింగ్ అనేది ఉంటుంది. సో అది కూడా చాలామంది ఇన్నోవా క్రిస్టాస్ కావచ్చు లేకపోతే స్పోర్ట్స్ వెహికల్స్లా మాడిఫై చేసేసి వాళ్ళు చాలామంది రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు. ఒక పోలీస్ అనే ఒక ధోరణితోని వాళ్ళు ఇట్లా నడుస్తూ ఉన్నారు, చాలామందిని భయపెట్టిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా మనం చాలా న్యూస్ ఆర్టికల్స్లో వింటున్నాం. సో దాని గురించి సార్ ఖచ్చితంగా మీరు చెప్పింది వాస్తవం. చాలామంది కొందరు తుంటరి చేష్టలు చేస్తూ ముందట ఇట్లా బ్లింకింగ్ లైట్స్ పెట్టుకోవడం కానీ పైన ఎక్కడైతే మేము పెట్రోలింగ్ వెహికల్ ఏదైతే లైట్లు యూజ్ చేస్తామో ఆ లైట్లు యూజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆర్టీఏ గైడ్లైన్స్ను తప్పించి ఏ మాడిఫికేషన్ ఉన్నా కానీ అట్లా ఆర్టీఓ పర్మిషన్ లేకుండా చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద మేము జప్తు చేయడం జరుగుతుంది. దాని మీద యాక్షన్ తీసుకోవడానికి మళ్ళీ ఆర్టీఓ డిపార్ట్మెంట్కి రాయడం జరుగుతుంది. సార్ దీంట్లో వెహికల్స్ని సీజ్ చేసి అంతా అక్కడ దాకా ఏమన్నా వెళ్ళినాయా, ఏమైనా కేసెస్ అట్లా? లేదండి, మేము వాళ్ళకు ఫస్ట్ ఎందుకంటే కొందరికి అవగాహన లేక ఎందరో ప్యాషన్ తోటి వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకు ఎవరికైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మనం ప్రాపర్గా మనం గైడ్ చేస్తే వాళ్ళు తప్పనిసరిగా సార్ మేము తెలియక చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు మా సమక్షంలో వాళ్ళు ఇప్పించేసి వాళ్ళ మీద ఫైన్ ఉన్నదో ఆ ఫైన్ విధించిన తర్వాత ఆ ఫైన్ పే చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయొద్దని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. అటువంటి ఇంతకుముందు ఏం పునరావృతం కాలేవు. అంటే గతంలో లేని విధంగా ఇవాళ సిపి అంటే మనకి పూర్తి స్థాయి సిపి ఉంటే జిల్లాకి ఏ రకంగా లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుంటారు పోలీస్ అధికారులు అనే దాని గురించి మాట్లాడుకుంటే ఇలా ప్రతి దగ్గర కూడా చాలా మార్పులు చేర్పులు జరిగినాయి. సో సిపి సాయి చైతన్య గారు మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు పోలీస్ అధికారులకి. సో ఎట్లా అనిపిస్తూ ఉందండి? గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గారు మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, ఏదైనా కానీ చట్టం పరిధిలో చట్టానికి లోబడి మనం పోలీసులో ఏం పని చేయాలో అది చేయడం జరుగుతుంది. అయితే ఏదైతే సిటీలో మన మెయిన్గా ట్రాఫిక్ పరంగా చూస్తే నిజామాబాద్ టౌన్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళని మన పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నాం, వాళ్ళకు ఒక అవగాహన ఇస్తున్నాం. అవగాహన చేసిన తర్వాత వాళ్ళకు ఎంక్రోచ్మెంట్ చేయొద్దండి, చేస్తే 39B సిపి యాక్ట్ అంటే సిటీ పోలీస్ యాక్ట్ విధించడం జరుగుతుంది. మళ్ళీ ఆ 39ను ప్రాపర్గా ఈ చలన్లో బుక్ చేయడం జరుగుతుంది. బుక్ చేసిన తర్వాత అది కూడా అట్లనే రిపీట్ అయింది. ఒక 4-5 టైమ్స్ అయితే మళ్ళీ వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఇస్తున్నాం. ఆ తర్వాత కూడా వాళ్ళు వయలేషన్ చేసిరంటే తదుపరి చర్యల కోసం కన్సర్న్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కు పిటిషన్ ఇచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి తదుపరి చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుందని. అదేవిధంగా అట్లనే కాకుండా మాకు చాలా ఇప్పుడు పెండింగ్ ఛాలెంజ్ ఉన్నాయి. అందరూ ఏంటంటే ఇంతకుముందు గతంలో అయితే మాన్యువల్గా పేపర్ మీద రాసి చాలన్ విధించిన తర్వాత పేపర్ మీద రాసిన డబ్బులను ఇక్కడ పే చేసిన తర్వాతనే పంపించడం జరుగుతుంది వెహికల్. కానీ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ అయిపోయిందంటే లెజర్ గన్ ఉంటుంది హైవే మీద, లెజర్ గన్ పడుతుంది. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటుంది, సిటీసీ కెమెరాలు. మేము కూడా అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్న వరకు కెమెరాల ద్వారా వయలేషన్స్ ఇవన్నీ వయలేషన్స్ ఎలక్ట్రానిక్గా జనరేట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇమీడియట్లీ కట్టాలి. కానీ కొందరు అశ్రద్ధతోటి ఏంటంటే తర్వాత కడదామన్న భావనతోటి అట్లా చాలా కొన్ని కోట్ల ఛాలెంజ్ పెండింగ్ ఉన్నాయి. వీటిని ఏంటంటే ప్రాపర్గా వెహికల్స్ వాళ్ళకు పక్క తీసుకొని ఆ వెహికల్ మీద ఎన్ని ఛాలెంజ్లు ఉన్నాయని మేము ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత సార్ మీ దగ్గర ఇన్ని ఛాలెంజ్లు పెండింగ్ ఉన్నాయని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు పే చేసుకుంటారు. అటువంటి మాకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి దాని ప్రకారం సార్ ఛాయ్ సార్ వాళ్ళ ఆదేశాల మేరకు మీరు చెప్పినట్టు మంచి ఆదర్శంగా ఈ కమిషనరేట్ వెళ్ళిపోతుంది ఈ ట్రాఫిక్ పరంగా. థ్యాంక్ యూ. దీంట్లో ఈ స్పెషల్ డ్రైవ్లో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే ఫైన్స్ పరంగా ఒక బ్లాక్ ఫిల్మ్ వేసినారు ఒక కార్కి అని అంటే ఎంత ఫైన్ కట్టాలి అనే దాని గురించి? ఈ బ్లాక్ ఫిల్మ్కు 700 రూపీస్ అంటే గతంలో మేము విన్న దాని ప్రకారం అంటే న్యూస్ ఆర్టికల్స్లో కావచ్చు ప్రతి ఒక్క మీడియా ఛానల్లో మనం విన్నాం 10,000 వరకు కూడా బ్లాక్ ఫిల్మ్కి చలన్ చేస్తారు అని కూడా అప్రమత్తం చేశారు గతంలో. సో దాని గురించి ఏమైనా సార్? అంటే ఇవి కొత్తగా అంటే సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ ఉన్నదండి. ఇప్పుడు మన పోలీసు అంటే మన తెలంగాణ పోలీస్ అంటే అక్కడ ఏమి ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇంప్లిమెంట్ అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎంత ఉంటుందో అంత విధించలేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం 700 రూపీస్ ఫైన్ విధించాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇది నిజామాబాద్ జిల్లాలోని ట్రాఫిక్ అధికారులు ఇవాళ నిజామాబాద్ జిల్లా ఏవైతే ప్రధాన రహదారులపైకి వస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే 2 వీలర్స్ కావచ్చు 4 వీలర్ ఏ రకమైనటువంటి బైక్స్ కానీ లేకపోతే వెహికల్స్ బయటకు వచ్చినా కూడా
చాలామంది బెదిరిపోతున్న పరిస్థితి ఉంది. సో కార్ల గురించి అయితే చాలామంది సమ్మర్లో హీట్ తట్టుకోలేక ఏవైతే బ్లాక్ ఫిల్మ్స్ అయితే కార్లకి ఏవైతే ఆ విండోస్కి అతికిస్తూ ఉంటారు. సో అది డెఫినెట్లీ చట్టవిరుద్ధం అని చెప్తా ఉన్నారు. ఒకవేళ చాలామందికి తెలియకుండా ఇది చేస్తూ ఉన్నారు, తెలిసి చేస్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళపైన యాక్షన్ అనేది ఉంటుంది. భారీగా చలన్లు కూడా వేసామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది.